కన్నడ స్టార్ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి దర్శకత్వం వహించిన యుఐ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సినిమా సైకలాజికల్ బ్యాక్డ్రాప్లో ఉపేంద్ర తెరకెక్కించారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తారుమారు కాకుండా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రవిశంకర్, రీష్మా, అచ్యుత్ కుమార్, నీతూ వంజాక్షి కీలక పాత్రల్లో నటించారు. అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం యుఐ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ తీసుకువచ్చింది. పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. మొదటి రోజు సుమారు 8 కోట్ల వరకు తీసుకొచ్చినట్టు సమాచారం. కన్నడలో అత్యధికంగా 5.5 నుంచి 6 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో కూడా సుమారు 90 లక్షల నుంచి ₹1 కోటి మధ్య తీసుకువచ్చింది. శుక్రవారం మార్నింగ్ షో తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. సో మధ్యాహ్నం మ్యాట్నీ షోలకి ఆడియన్స్ క్యూ పెరిగారు. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే పెరిగాయి. పాజిటివ్ టాక్ ఉండడం, వీకెండ్ సెలవులు ఉండడంతో శని ఆదివారాల్లో దాదాపు ₹40 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. అయితే యుఐ సినిమా స్టోరీ విషయానికి వస్తే సత్య ఉపేంద్ర మూవీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. సత్యకి సమాజంలో జరుగుతున్న సంఘటనల కారణంగా అంతర్గత సంఘర్షంతో బాధపడతాడు. ఈ క్రమంలో తానే యుఐ సినిమా తీసి రిలీజ్ చేస్తాడు. ఈ సినిమా మీరు ఇంటెలిజెన్స్ అయితే ఇప్పుడే సినిమా చూడకుండా బయటికి వెళ్ళవచ్చు, మీరు ఫూల్స్ అయితే ఫుల్ సినిమా చూడండి అంటూ టైటిల్ కార్డ్స్తో ప్రారంభమవుతుంది. అయితే సినీ విశ్లేషకుడు కిరణ్ ఆదర్శ్ మురళీ శర్మ యుఐ సినిమా చూడడానికి వెళ్ళి అర్థం కాక రివ్యూ రాయడానికి ఇబ్బంది పడతాడు. దీంతో యుఐ సినిమా దర్శకుడు సత్యను కలిసి మాట్లాడేందుకు వెళ్తాడు. ఈ క్రమంలో యుఐ సినిమా గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. ఈ సినిమాలో కల్కి భగవాన్ ఎవరు, సత్య స్టోరీ ఏంటనేది తెలియాలంటే వెండితెరపై యుఐ సినిమా చూడాల్సిందే. ఉపేంద్ర సినిమాలన్నీ రియాలిటీకి దూరంగా ఉంటాయి, కానీ అవి చూసిన ప్రేక్షకులు మాత్రం నిజంగానే ఇలా జరిగితే ఎలా ఉంటుందనే ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి. యుఐది కూడా అలాంటిదే. టీజర్ ట్రైలర్ చూసిన చాలామంది కూడా అదే అనుకున్నారు. సో సినిమా కూడా అలాగే ఉందని చాలా టాక్ అయితే వచ్చింది పాజిటివ్గా. ఇక ఈ సినిమాను చూసిన చాలామంది సోషల్ మీడియాలో కూడా అదే కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఉపేంద్ర సినిమాలు చూసి చాలా బాగున్నాయని అనుకున్నాం, సో అలాంటి సినిమాలు మళ్ళీ రావడం లేదు, కానీ ఇప్పుడు యుఐ సినిమాతో మా ఆకలి తీర్చారంటూ కొంతమంది అభిమానులు కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. అయితే ఈ సినిమాకి నిన్న చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కర్ణాటకలో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511